అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ 14. నేను కొన్ని వచనాలు చదువుతాను, దానిలో దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి. నేను చదువుతున్న మాటలు అలా ఉన్నాయో లేదో మీరు కూడా గమనించాలి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14, ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్రమ్ వర్డ్స్ 7. 7వ వచనం నుండి నేను చదువుతాను. కొన్ని వచనాలు బైబిల్ అందరూ తెరిచి చూడండి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకుని కుంటివాడై ఎన్నడునూ నడువులేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. దేవుడు ఈ వాక్యము ద్వారా మహిమ పొందునుగాక. ఆమెన్. పరిశుద్ధ లేఖనాల్లో నూతన నిబంధనలో అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపాజల్స్ అనే ఈ గ్రంథాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 28. వండర్ఫుల్. 28 అధ్యాయాలు కలిగిన ఈ అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని లూకా గారు రాశారు. చాలామంది అపోస్తలుల కార్యములు అనగానే అపోస్తలుల పౌలు గారు రాశారు అనుకుంటారు చాలామంది. నో, ఇట్ వాజ్ రిటన్ బై లూక్ ది ఇవాంజలిస్ట్. సువార్తికుడైన లూకా గారు ఆల్రెడీ ఒక సువార్త రాశారు కదా బైబిల్లో. చెప్పండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఉన్నాయి కదా. అందులో లూకా గారు సువార్త రాశారు. దానితో పాటుగా ఈ అపోస్తలుల కార్యములు అనే గ్రంథాన్ని కూడా లూకా గారు రాశారు. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం 2 భాగాలు చేస్తే, 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తే, ఒక పార్ట్ అంతా కూడా అపోస్తలులు అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చేసిన కార్యాలు అందులో కనబడతాయి. వారు ఏ విధంగా సువార్తను తీసుకుని వెళ్ళారు, సత్య సువార్తను అనేక మందికి అందించారు, అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు, వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించాడు. No doubt God performed numerous wonders, signs and miracles in the lives of people just to establish His word. తన వాక్యాన్ని నిరూపణ చేయడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించాడు. అవన్నీ కూడా మనం మొదటి భాగంలో మనం చూస్తాం. అయితే చివరి భాగంలో అపోస్తలుల కార్యములో ఉన్న 2వ భాగం అంతా కూడా పౌలు మహాశయుడు తను చేసిన పరిచర్య వివరాలన్నీ కూడా అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. దీనికి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, అపోస్తలుల కార్యములు అనే టైటిల్ చాలా మంచిదే, అయితే దానికన్నా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ కార్యములు అనే పేరు పెడితే చాలా బాగుంటుంది అంటాడు. ఎందుకంటే అపోస్తలుల ద్వారా అద్భుతాలు చేయించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన తన శక్తితో సంఘాన్ని నింపి, నూతన నిబంధన సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర చాలా గొప్పది. ఆయన సంఘాన్ని స్థిరపరుస్తూ ఒక ప్రక్కన వారిని వాడుకుంటూ యేసు ప్రభు సత్య సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహకరించారు. అందును బట్టే శిష్యులు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని పట్టుకుంటున్న సమయంలో, అరెస్ట్ చేస్తున్న సమయంలో వారు భయపడి పారిపోయిన వారు పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంధించినప్పుడు గొప్ప ధైర్యంతో దేవుడు సువార్త చెప్పడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి నింపబడ్డాడు అనడానికి సూచన ఏంటో తెలుసా? ఆ వ్యక్తి దేవుని సువార్తను ధైర్యంగా ప్రకటిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్ ఈస్ ద సైన్ దట్ యు ఆర్ ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. అలాంటి కార్యాలన్నీ కూడా ఈ అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తున్నాం. ఈ 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి పౌలు మహాశయుడు మైనర్ ఏషియాలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి, వాటన్నిటిలో సువార్త ప్రకటిస్తున్నాడు. మైనర్ ఏషియా అని ఎందుకు పిలుస్తారంటే, టర్కీ అనే దేశంలో ఒక ప్రక్క భాగాన్నంతా కూడా చిన్న ఆసియా అని పిలిచేవారు. చిన్న ఆసియా అని మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్త వినండి. ఈరోజు మీలో ఎవరైనా సింగపూర్ అనే దేశం వెళ్ళుంటే, సింగపూర్లో లిటిల్ ఇండియా అనే ఒక ప్లేస్ ఉంటుంది. చెప్పండి, ఆ ప్లేస్ పేరేంటి? లిటిల్ ఇండియా. ఎందుకు లిటిల్ ఇండియా అంటే ఇండియన్స్ ఎక్కువ మంది అక్కడ ఉంటారు కాబట్టి ఆ ప్లేస్ని లిటిల్ ఇండియా అని పిలుస్తారు. వాస్తవానికి అది ఇండియా కాదు. ఇండియా మనం ఉన్నది, ఇప్పుడున్న మన భారతదేశం. కానీ ఆ ప్రాంతంలో దాన్ని లిటిల్ ఇండియా అని పిలవడంలో ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇండియన్స్ అక్కడ ఉంటూ ఉండేవారు. అలాగే కొన్ని పేర్లు కొన్ని సందర్భాలు అలా వాడబడినట్టుగా మైనర్ ఏషియా అని, చిన్న ఆసియా అనే ఒక ప్రాంతాన్ని టర్కీలో ఒక భాగాన్ని పిలుస్తారు, మధ్యధరా సముద్రాన్ని ఆనుకున్న ప్రాంతం.
ఆ ప్రాంతంలో పౌలు మహాశయుడు అద్భుతమైన పరిచయం చేశాడు. మీరు ఆంతియోక్ అనే పేరు వినుంటారు, ఆ తర్వాత ఇకోనియా అనే పేరు వినుంటారు, దెర్బే అనే పేరు వినుంటారు, లుస్త్రా అనే పేర్లు వినుంటారు. ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించినవే. ఎక్కువ మంది అక్కడ దేవుని ప్రజలు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని పౌలు గారు విన్నప్పుడు ఆ ప్రాంతాలు దర్శించి ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ పాల్స్ మినిస్ట్రీ వాజ్ ఫినామినల్ అండ్ రిమార్కబుల్. బైబిల్ గ్రంథంలో పౌలు గారి సేవా జీవితం ఒక మాటలో చెప్పాలంటే వీరోచితమైన సేవా జీవితం. పౌలు గారి యొక్క తీర్మానం, దేవుని వాక్యం పట్ల సువార్త పట్ల ఆయనకున్న నిబద్ధత చాలా గొప్పది. ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్త ఉన్నదన్నట్టుగా బోధించాడు. అతను ముందు ఉన్నది సామాన్య ప్రజలైనా, రాజులైనా, అధికారులైనా, రోమన్ గవర్నర్లైనా, ఎవరైనా సరే అన్కాంప్రమైజింగ్ వర్డ్ టీచ్ చేశాడు పౌలు గారు. అందును బట్టే ఈ రోజున అనేక మందికి స్ఫూర్తిగా పౌలు యొక్క పత్రికలు నిలబడడానికి కారణం అదే. God used him in a wonderful way to spread the gospel to every nook and corner. అలాంటి సిచ్యువేషన్లో పౌలు గారు లుస్త్రా అనే పట్టణానికి వచ్చారు. అందరూ చెప్పండి, ఈ పట్టణం పేరేంటి? లుస్త్రా. ఈ పట్టణానికి రాగానే అక్కడ పౌలు గారు దేవుని వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు బలహీనమైన పాదాలకు వెళ్ళిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారట. బైబిల్ అతని గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ ఎలా ఉంది అంటే, హీ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ ఫీట్. నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. పుట్టింది మొదలుకొని కుంటివాడై నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో తీసుకొచ్చి అతను అక్కడ కూర్చోబెట్టారు. కేవలం కూర్చుని ఉన్నాడంతే. అయితే పౌలు గారు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత పొందాలనే విశ్వాసం ఉందని పౌలు గారు గుర్తించి దగ్గరికి వెళ్ళి అతనికి మేలు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీ పాదములు మోపి సరిగా నిలువమని చెప్పగానే అతడు ఆ గంతులు వేస్తూ వెళ్ళాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. 7వ వచనంలో అతడు ఒక సమస్యతో ఉన్నాడు. 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి సమస్య నుండి విడుదల పొందాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో సమస్యలు అనేవి రావచ్చు, ఇబ్బందులు అనేవి రావచ్చు. అయితే దేవుని ప్రమేయం ద్వారా వాటిని మనం జయించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నో డౌట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేస్. మానవ జీవితం ఉన్నది ఒక పరుగు పందెం లాంటిదే. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం గమ్యం చేరుకోవాలని, లక్ష్యాన్ని చేరుకోవాలని, పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నాం, దేవుని మార్గంలో కొనసాగాలని. అయితే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఏదో ఒక ఇంపార్టెన్సీ మనలోనికి రావడం ద్వారా దేవుని కార్యాలు చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ వ్యక్తి కూడా బలహీనమైన పాదాలు కలిగి ఉన్నాడు. కాళ్ళు అయితే ఉన్నాయి, కాళ్ళు లేవనలా బైబిల్లో ఉన్నాయి, కానీ అవి నడిచేంత బలం లేదు, వాటిల్లో నడిచేంత శక్తి వాటికి లేదు. కాబట్టే తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు అక్కడ కూర్చుని మరలా ఎవరొకరు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఈసారి అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. మై డియర్ ఫ్రెండ్, దిస్ మార్నింగ్ యూ మే బి సిట్టింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఎనీవే. ఏ రూపంలోనైనా బహుశా నీవు కూడా ఒక సమస్యను ఎదుర్కొన్నావేమో. బహుశా ఇక్కడున్న కొంతమంది ఆరోగ్య సమస్యలు మీలో ఉండుండొచ్చు, కొంతమందికి మానసికమైన రుగ్మతలు, మానసికమైన దౌర్బల్యం ఉండుండొచ్చు. ప్రతి చిన్నదానికి అతి తీవ్రంగా డిప్రెస్ అయిపోతారు చాలామంది. ప్రతి చిన్నదానికి అతి తీవ్రంగా భయపడిపోయి అరచేతుల్లో చెమటలు పట్టేసి ఇంకంతా అయిపోయింది అన్నట్టుగానే బాధపడిపోతూ జీవితంలో విషాదాన్ని నింపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా కొంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో ఆర్థిక సమస్యలు మీ జీవితంలో ఉండుండొచ్చు. ఎంత తెచ్చుకుంటున్నా సరిపోని దుస్థితి బహుశా మీ జీవితంలో ఉందేమో. కొంతమంది తమ బిడ్డల కోసం ఆలోచన చేసేవారు ఇక్కడ ఉండొచ్చేమో. వారి చదువుల నిమిత్తం కావచ్చు, వారి ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, వారి వివాహాల నిమిత్తం కావచ్చు. వివాహాలు జరిగిన తర్వాత మా బిడ్డలు ఎలా ఉంటారో, అల్లుడు ఎలా ఉంటాడో, కోడలు ఎలా ఉంటుందో, మా భవిష్యత్తు ఏంటో అని రకరకాల వాటితో ఆలోచనలతో నింపబడి బహుశా ఇక్కడ నుంచి కూర్చుని ఉండొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, సిన్స్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ who can do wonders and miracles in your life. Nothing is impossible with God. నీ ప్రాబ్లంగానే ఉండాలని దేవుడు ఆశించట్లేదు, కానీ దాని నుండి నువ్వు విడుదల పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ దట్ యూ షుడ్ బి డెలివర్డ్. నీవు సమస్య నుండి విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఒక్క కేసే కాదు, ఈ ఒక్క విషయమే కాదు. బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక సమస్యతో దేవుని దగ్గరికి రావడం, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారి ఉద్దేశాల్లో మార్పు వచ్చిన తర్వాత దేవుడు వారిని అక్కడి నుంచి ఒక ఆశీర్వాదంతో పంపించడం అనేకమైన సంఘటనలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే బైబిల్ మనల్ని ప్రోత్సాహపరుస్తున్న అంశం ఏంటో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్.
నిన్న నేడు నిరంతరము మన దేవుడు ఎలా ఉన్నాడు? ఒక్కడే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను ఆ మాట చదువుతుంటే ఎంత ఆనందపడిపోతున్నది తెలియదు, నేను ఎంత స్తుతిస్తానో తెలియదు. అవునయ్యా, ఆనాడు అబ్రహాముకు తోడున దేవుడు ఈరోజు మాకు కూడా తోడుగా ఉన్నావు. ఆనాడు దావీదును నడిపించిన దేవుడు ఈరోజు మమ్మల్ని కూడా నడిపిస్తున్నావు ప్రభువా. అపోస్తలను ఉపయోగించుకుని, సామాన్యమైన వ్యక్తులను ఉపయోగించుకుని అసాధారణ కార్యాలు జరిగించిన నీవు నేటికి మా మధ్యన ఉన్నందుకు నీకు స్తోత్రం అని ప్రభువును మనస్ఫూర్తిగా స్తుతిస్తూ ఉంటాను. యూ కెన్ ఆల్సో ప్రైజ్ గాడ్ ఇన్ దట్ వే. దేవుణ్ణి ఆ విధానంలో ఆరాధించండి, ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. ప్రియులారా, ఈ లుస్త్రలో ఉన్న బలహీనుడు ఎవరో కాదు, మనమే. మన జీవితం అందులో కనబడుతుంది, మన వ్యక్తిత్వం అందులో కనబడుతుంది, మన ఆధ్యాత్మిక స్థితి దానిలో కనబడుతుంది. ఆ బలహీనమైన పాదాలు కలిగి ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు. బహుశా అతని పేరు బైబిల్లో లేదు, ఎందుకోసం తెలుసా? ఆ బ్లాంక్లో మనందరం పేర్లు రాసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనకు కూడా అలాంటి బలహీనతలే. బైబిల్లో కొన్ని బలహీనతలు చూపిస్తాను చూడండి. కొంతమందికి బలహీనమైన మోకాళ్ళు ఉన్నాయట. చెప్పండి, ఏ మోకాళ్ళు అంటే ఇవి? బలహీనమైన మోకాళ్ళు. లేఖనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 24వ వచనం చదవండి. Psalm 109 and verse 24. చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. చూడండి, ఉపవాసము చేత నా మోకాళ్ళు ఏమైపోయినాయి? బలహీనమాయను. నా శరీరము పుష్టి తగ్గి, చెప్పండి, పుష్టి తగ్గి చిక్కిపోయెను. అంటే ఇక్కడ ఉపవాసం అంటే అక్కడ మనం గమనించాల్సింది పాజిటివ్ సెన్స్లో కాదు. ఉపవాసము చేత నా మోకాళ్ళు ఏమైపోయినాయి? బలహీనమైపోయినాయి. చాలాసార్లు మన మోకాళ్ళు బలహీనత. అవునండి వెస్లీ గారు, నా మోకాళ్ళు కూడా అలా బలహీన. మొన్నే ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో చెయ్యాలన్నారండి, అసలు మోకరించలేకపోతానండి. అది కాదు నేను మాట్లాడుతున్నాను. చాలామంది దేవుని బిడ్డలను పిలిపించుకుంటున్న వారు మోకాళ్ళు బలహీన పడిపోయినాయి, ప్రార్థన చేయలేకపోతున్నారు, మోకరించలేకపోతున్నారు దేవుని సన్నిలో. ఈ రోజుల్లో కొంతమంది వయసు పైబడిన వాళ్ళే కొంచెం సాహసం చేసి మోకాళ్ళు వేస్తూ ఉంటే, యవనస్తులు మోకాళ్ళు ఏమంటే మాకు కుదరదండి, ప్యాంట్ నలిగిపోద్దండి, ప్యాంట్ నలిగిపోద్దట అయ్యగారికి. అందుని బట్టి ఏం చేయడట, మరి అదే ప్యాంట్ వేసుకుని క్రికెట్ గ్రౌండ్లో ఏం చేస్తూ ఉంటాడు? రంధ్రాలు పడలేక దొల్లేస్తూ ఉంటాడు. అక్కడ కింద ఏం కనబడుతుందో ఏముందో కూడా అక్కర్లేదు, మనకు బాల్ పట్టుకోవాలని ఆలోచనలు ఎక్కడెక్కడ పడిపోతున్నాడో తెలియదు. ఇంటికి వచ్చి వాళ్ళు అమ్మంటారు, ఏం అంటించుకున్నారా అంటే ఏదేదో అంటించుకుని వస్తూ ఉంటాడు. ప్రార్థనలో మోకరించమంటేనేమో రకరకాల కారణాలు చెబుతుంటారు, కానీ వ్యర్థంగా ప్రయాసపడడానికి చాలామంది ముందుకు వెళ్తుంటారు. మోకాళ్ళు బలహీనమైపోయినాయా? మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావా? కొన్నిసార్లు ఎందుకు కుటుంబాల్లో అపవాది చెలరేగిపోతున్నాడు? ఎందుకు దురాత్మ శక్తులు నీ జీవితంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి? దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, ఎందుకు చేయలేని నిర్లప్తతో నీ జీవితంలో ఉందో తెలుసా? నీ మోకాళ్ళు బలహీనమైపోయినాయి. యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే మోకాళ్ళ ప్రార్థన నిర్లక్ష్య పెడుతున్నారో, స్టార్ట్ డూయింగ్ దట్ రైట్ నౌ. అండ్ ఐ విష్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ ప్రార్థనలు తమ మోకాళ్ళు ఉంచాలా. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అనేది నీకు నీ దేవునికి మధ్య ఉన్న సంబంధం అది. కానీ ఆ చేసే విధానం మాత్రం నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఒకవేళ నిజంగా నీకు ఒంట్లో బాగోక హాస్పిటల్ ఐసీయూలో బెడ్లో చేతులకు 2 ట్యూబులు, ముక్కులకు 2 ట్యూబులు, దేహం అంతా ట్యూబులు పెట్టేస్తే అప్పుడు మోకాలు ప్రార్థించేమని నేను అంటల్లా. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత నువ్వు పడుకుని చేసిన దేవుడిని ప్రార్థన వింటాడు, అందులో ఇబ్బంది లేదు. కానీ అవకాశం ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసే అనుభవం నీలో ఉందా? 150 ప్రార్థన రోజుల సమయంలో 2 రోజులు నేను మోకాళ్ళ ప్రార్థన గురించి చెప్పాను. ఇటు పాత నిబంధనలో ఎవరెవరు మోకాళ్ళ ప్రార్థన చేశారు, నూతన నిబంధనలో ఎవరెవరు మోకాళ్ళ ప్రార్థన చేశారు, అలా చేయడం వల్ల వారి జీవితంలో జరిగిన అద్భుతాలు ఏంటి, వారు ఎలాంటి విజయాలు పొందుకున్నారో స్పష్టంగా నేను మాట్లాడినప్పుడు ఒక ఫినామినల్ ఇంపాక్ట్ చాలామంది జీవితాలు. ఇప్పటికీ కూడా నేను ఎక్కడెక్కడికైతే వెళ్తుంటున్న వాళ్ళందరూ కూడా, వెస్లీ గారు అంతకుముందు ప్రార్థన అంటే చాలా వేరొక విధానాలు ఉండేవాళ్ళం, కానీ మీరు ఆ రోజున ఇచ్చిన వర్తమానాలు మేము విన్న తర్వాత ఆ రోజు నుండి కుటుంబం అంతా మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్నామో మా ఇళ్లలోంచి సాతానుడు పరుగులు పెట్టాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. మేము అంతకుముందు ఎంతో కాలంగా కనిపెడుతున్న విషయాలు అనేకమైనవి మోకాళ్ళ ప్రార్థన తర్వాత మా జీవితాల్లో పొందుకున్నామని చాలామంది సాక్ష్యాలు చెప్పారు. My dear friend, I would like to ask you to pray on your knees, because I truly believe a Christian is very powerful on his knees. ఒక క్రైస్తవుడు ఎక్కడ బలవంతుడు అంటే మోకాళ్ళ మీద బలవంతుడు, మోకాళ్ళ మీద బలవంతుడు.
60-70 సంవత్సరాలు అయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడం సహజం. దయచేసి అలాంటి వాళ్ళ గురించి నేనేమంటలేదు. మీరు చేయకపోయినా దేవుడు మీ ప్రార్థన వింటాడు ఆ టైంలో. బట్ ఆల్ ది యంగ్ పీపుల్, వెన్ ఎవర్ యూ హీర్ అబౌట్ ప్రేయర్, జస్ట్ నీల్ డౌన్, అంతే. వంచే మోకాళ్ళు ఉంచాయి, దేవుడు నేను వాడుకుంటాడు, బలంగా అద్భుతాలు చేస్తాడు. ఇన్ దట్ వే వెన్ యూ రెస్పెక్ట్ గాడ్, దేవుణ్ణి నువ్వు రెస్పెక్ట్ చేసే విధానంలోనే ప్రభువు కార్యాలు చాలా స్పష్టంగా జరుగుతాయి. లేఖనాలు మాట్లాడుతున్నాయి, చాలామంది మోకాళ్ళు బలహీనమైపోయినాయి, ప్రార్థన చేయలేకపోతున్నారు. మన జీవితాల్లో మోకాళ్ళ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైంది. పురులారా, అనేక సార్లు చెబుతున్నాను, చాలామంది దేవుని సేవకులు ఈ రోజున దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ ప్రార్థనలో తమ జీవితాలు సమర్పించుకున్నవారే. మా తల్లిదండ్రుల గురించి ఒక సాక్ష్యం నేను చెప్పగలను. వారిని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తాను. ప్రభువును స్తుతించిన ఒక్కరోజు కూడా ఉండదు నా తల్లిదండ్రులను బట్టి. ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప. రెండోది మా తల్లిదండ్రుల ప్రార్థన మరియు వారి యొక్క సహకారం. ఈరోజు నేను సేవలోకి ముందు రావడానికి కూడా మా తండ్రి గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంత కాదు. వాళ్ళిద్దరి గురించి నేను గర్వపడే విషయం ఏంటంటే, మా నాన్నగారు మా అమ్మగారు మోకాళ్ళు నల్లగా కాయలు కట్టేసి ఉంటాయి. ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. మా తల్లిగారు అలా మోకాళ్ళ మీద మేము చిన్నగా ఉన్నప్పుడు అలా ప్రార్థన చేస్తూ రాత్రంతా కొన్ని సందర్భాలు ప్రార్థన చేసేవారు. మా నాన్నగారు ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త ప్రకటన. మా తండ్రి గారి డైరీ ఒకసారి నేను చూశాను. మా నాన్నగారు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రతి విషయాన్ని డైరీలో రాస్తారు మా తండ్రి గారు. అప్పుడు ఎప్పుడో రాసిన డైరీలన్నీ కూడా ఇంట్లో ఉంటే ఒకసారి చూస్తే మా నాన్నగారి స్కెడ్యూల్ చూసి ఆశ్చర్యపోయాను నేను. ఈరోజు ఇన్ని కార్లు, విమానాలు ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసిన తర్వాత నేను ఎలాగైతే తిరగలుగుతున్నానో ఇవన్నీ లేకుండా మా తండ్రి గారు అలా తిరిగారు. దేవుని నా మనస్తోత్రం కలుగును గాక. ఎంత తపన దేవుని సువార్త అంటే. ప్యాసింజర్ రైల్లో ప్రయాణాలు, ఎర్ర బస్సుల్లో ప్రయాణాలు, కాలినడకన ప్రయాణాలు, సైకిళ్ళ మీద, రిక్షాల మీద ప్రయాణాలు, అలా చేసి సువార్త ప్రకటించి ఏమాత్రం ఎవరి దగ్గర ఏది ఆశించకుండా ప్రభు సువార్తను ప్రకటించి కొన్ని సందర్భాల్లో మా తండ్రి గారు వెళ్ళేటప్పుడే తిరుగు ప్రయాణానికి ఖర్చులు కూడా పట్టుకుని వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత బహుశా కొంతమంది కానుక ఇవ్వలేకపోవచ్చు, కానీ మా తండ్రి గారు వాటి మీద ఆధారపడేవారు కాదు. సువార్త ప్రకటనలో అంత గొప్పగా వాడబడ్డానికి కారణం మా తల్లిదండ్రులిద్దరూ ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యని కట్టారు. ఎంతోమంది బహుశా ఈ పరిచర్యను నీరుగార్చాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, మమ్మల్ని వెనుకకు లాగాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ప్రార్థనా బలం మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇళ్లలో జరిగే ప్రార్థన ద్వారా దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. భార్యాభర్తలారా, మీరిద్దరు కలిసి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఇఫ్ నాట్, స్టార్ట్ టుడే. ఇంటికెళ్ళగానే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేయండి, మనస్సు తెరిచి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో చాలా బలం ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి. లుస్త్రలో బలహీనమైన పాదాలు కలిగిన వాడు కూర్చున్నాడు, అలా కదలలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, ఏమీ చేయలేని దుస్థితిలో విక్తున్నాడు. అలాంటి స్థితిలో మనం కూడా ఉన్నాం. ఎప్పుడంటే మోకాళ్ళు వేయని పరిస్థితి మనలో ఉంటే మనకు ఆ లుస్త్రలో ఉన్న వ్యక్తికి పెద్ద తేడా ఏమీ లేదు. వీఆర్ ఆల్సో సేమ్. మోకాళ్ళు బలహీనమైపోయినాయి. యెషయా గ్రంథం 1:5 తీయండి ఒకసారి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1:5. దానిలో రాబడిన మాట ఇలా ఉంది, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. మీరు ఇంకా ఎందుకు కొట్టబడుతూ ఉన్నారు? ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. చెప్పండి, ప్రతివాని గుండె ఏమైపోయిందంట? బలహీనమైపోయిందంట. దీన్ని 2 రకాలుగా మాట్లాడుకోవచ్చు మనం. ఒకటి, ఈ రోజుల్లో చెప్పండి చాలామందికి గుండె ఏమైపోయింది? బలహీనమైపోయింది. శారీరకంగా మాట్లాడితే చాలా వీక్గా ఉంటున్నాయి గుండె. కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది చాలామందికి. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఆ కొలెస్ట్రాల్ ఇవన్నీ బాగా ఎక్కువైపోవడంలో గుండె బలహీనమైపోయింది. నిన్నగాక మొన్న పేపర్లో చూస్తూ ఉంటే భారతదేశంలో ఎక్కువగా గుండెపోట్లు రావడానికి కారణం ఏంటనే దాని మీద విశ్లేషణ జరుగుతుంది. అఫ్కోర్స్ జనాభా ఎక్కువ ఉన్నాం, సర్వే తర్వాత సంగతి అనుకోండి. ఇప్పుడు ఎంత ఉందో మన భారతదేశ జనాభా? 150 కోట్లు, 150 crores. చైనాని దాటేసామంట మనం. 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో అతి చిన్న వయసులోనే చాలామంది గుండెపోట్లు వస్తున్నాయి. కారణాలు ఏమై ఉండొచ్చు? అది కూడా పురుషులకి ఎక్కువ వస్తున్నాయి గుండెపోట్లు. కారణం ఏమై ఉండొచ్చు? పని ఒత్తిడి, సరైన ఆహార నియమాలు లేకపోవడం, ఎక్కువగా నూనె, ఉప్పు ఇవన్నీ ఎక్కువగా స్వీకరించడం. ఇలా చేయడం వల్ల చాలామందికి గుండె బలహీనమైపోతుంది శారీరకంగా. మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా.
మీరు ఆరోగ్యం పోగొట్టేసుకుని మళ్ళీ దేవుని మీద మనం నెపం వేయడానికి లేదు. దేవుడు మనందరికీ వివేచన అనుగ్రహిస్తున్నాడు, పరిస్థితుల మీద అవగాహన ఇస్తున్నాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. ఉప్పు ఎక్కువగా వాడడం, సాల్ట్ ఉంది కదా అని చెప్పి కొంతమంది ఇంత వేసేస్తూ ఉంటారు కూరల్లో. నో, సాల్ట్ ఎక్కువ వాడకండి. ఆయిల్ కూడా ఉంది కదా అని చెప్పి కొంతమంది కూరలన్నీ ఆయిల్లో ఏమవ్వాలా, తేలాలి. చేప ముక్కలు ఉన్నాయంటే ఆ ఆయిల్లో తేలితేనే బాగుంటాయి, లేకపోతే లేకపోతే అంత ప్రమాదకరమైన ఆహార పదార్థాలు తినమని ఎవరు చెప్పారు? రుచి కోసం. స్త్రీలు, మీకున్న ప్రేమను కొంచెం తగ్గించండి అమ్మా. మీ భర్త అంటే ప్రేమ ఉంది, నేను ఆయిల్ పోసేస్తుంటే ఆయనకి మళ్ళీ రేపొద్దున ఇబ్బందులు వస్తాయి. ఎక్సర్సైజ్ లేదు, మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం శారీరం వ్యాయామం లేదు కదా. అలా లేనప్పుడు కొంచెం ఆహారం తగ్గించి తినాలా, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలా, ఫ్రూట్స్ ఎక్కువ తినాలా. ప్రతి వానికి గుండె బలహీనం అయిపోతుంది. చిన్నప్పుడే హార్ట్ అటాకులు రావడం. పేపర్లు అక్కడ చూస్తూ ఉంటే ఎవరో మొన్న ఒక ఆయన ఆఫీసర్ షటిల్ ఆడుతూ ఉన్నాడు, షటిల్ ఆడుతూ కుప్పకూలిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ అటాక్. నాకు తెలిసిన ఒక యవ్వనస్తుడు 23 సంవత్సరాలు కంప్యూటర్ మీద పనిచేస్తాడు. అప్పుడు కంప్యూటర్ వచ్చిన తొలి దినాల్లో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తారు కంప్యూటర్ దగ్గర. అలా కూర్చుని వర్క్ చేస్తున్నాడు, కింద పడిపోయాడు. 23 సంవత్సరాలు హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ అటాక్ అన్నారు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. 23 సంవత్సరాలకి హార్ట్ అటాక్ ఏంటండి? 18 సంవత్సరాలు కూడా వస్తున్నాయి ఈ రోజుల్లో. ప్రతి వాని గుండె బలహీనం అయిపోయింది. ఇది ఒక ప్రక్కన పెడితే, రెండవది గుండె అనగా మానసికమైన విధానంలో మాట్లాడుతుంటే ప్రతి చిన్నదానికి భయపడిపోవడం. గుండె ధైర్యం అంటారు చూసారా, ధైర్యం లేకపోవడం ఈ రోజుల్లో. ఏదైనా ఒక చెడు వార్త వినగానే, లేదా ఏదైనా ఒక వార్త ఎక్కడో జరిగిందని వినగానే టెన్షన్ పడిపోవడం. నాకు కూడా అలా అయిపోద్దేమో, నేను కూడా అలా అయిపోతానని బాధపడడం. బలహీనం అయిపోయిన గుండె మానసికంగా చాలామంది చెదిరిపోతున్నారు, ఒత్తిడి గురైపోతున్నారు. ఎంతోమంది యవనస్తులు మేము కౌన్సిలింగ్ చేస్తుంటాం. నేను కానీ, బ్లెస్సీ వెస్లీ గారు కానీ, నాన్నగారు కానీ చాలామంది యవనస్తులు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ప్రియులారా, ఈరోజున యవనస్తుల్లో ఉన్నంత ఒత్తిడి ఇంకెక్కడ కనబట్టడం లేదేమో. యవన కాలంలోకి వచ్చిన తర్వాత లోకం అంటే ఏంటో తెలుస్తున్న ఆ పరిస్థితుల్లో ఒక ప్రక్కన అపవాది పాపానికి ప్రేరేపిస్తున్న ఆ తరుణంలో ఇటు దేవుని కోసం నిలబడలేక, అటు పాపాన్ని జయించలేక కొన్ని సందర్భాల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి చాలా భయంకరంగా కనబడతా ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతివాడు కొట్టబడుతున్నాడు. The book of Isaiah chapter 1 talks about rebellious people. తిరుగుబాటు చేస్తున్న ప్రజల గురించి మాట్లాడుతూ, ఎందుకు మానవుల్లో తీవ్రమైన ఒత్తిడి ఉంది, కొన్ని సందర్భాలు ఎందుకు గుండె బలహీనం అయిపోతుందంటే బహుశా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న మార్గమేమో పరిశీలన చేద్దాం. మనలో ఉన్న తిరుగుబాటేమో పరిశీలన చేద్దాం. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఈ మాడంతా వ్యాధి వచ్చేసిందని అర్థమా? ఈ స్కాల్ప్ అంతా కూడా పాడైపోయిందని అర్థమా? నడినెత్తిన వ్యాధి అంటే అర్థం ఏంటి? ఆలోచనలు పాడైపోయినాయి, తలంపులు పాడైపోయినాయి. హోషేయ గ్రంథంలో మాట చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథం తెరుద్దాం అందరం కూడా. కొన్ని సందర్భాల్లో ఈ రోజున అతి తీవ్రమైన ఒత్తిడిలో అనేక మంది బ్రతకడానికి కారణం ఏంటి అంటే, హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం తీయండి ఒకసారి. హోషేయ గ్రంథం 4:11. హౌ ట్రూ ఇట్ ఈజ్. ఇది ఎంత సత్యమో ఈ రోజున ప్రపంచం రుజువుపరుస్తుంది. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారి మతి ఏమైపోయిందంట? చూస్తున్నారా? జాగ్రత్త వింటున్నారా దేవుని మాట? వ్యభిచార క్రియలు, పోర్నోగ్రఫీ, ఫోన్ ఆన్ చేయకుండా చూడకుండా దృశ్యాలు చూడడం, చెడిపోయింది, మనసు చెడిపోయింది, మతి చెడిపోయింది. ఇంకా అలాంటి పనులే చేయాలని పరుగులెత్తడం. ద్రాక్షారసము చేత, మద్యపానము చేత మతి చెడిపోతుంది చాలామంది. పేపర్లో చూస్తూ ఉంటే హృదయాన్ని కలిచివేసే సంఘటనలండి. ఏంటంటే మద్యం మత్తులో చేసేశారు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి మద్యం మత్తులో. ఎంతమంది కుటుంబాలు పాడైపోతున్నాయి, జీవితాలు ప్రశ్నార్థకం అయిపోతున్నాయి. చిన్న బిడ్డల జీవితాలు ఆ భయంకరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డానికి కారణం కుటుంబ యజమానులు త్రాగుబోతుతనంతో చాలామంది కుటుంబాలను పాడు చేస్తున్నారు. తెలుసు అది తాగడం వల్ల డబ్బు వేస్ట్ అయిపోతుందని, తెలుసు త్రాగడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందని, తెలుసు అలా త్రాగడం వలన సమాజంలో కూడా పేరు పోతుందని తెలుసు. అందరూ నిన్ను ఒక త్రాగుబోతే అంటారు కానీ ఆ ప్రక్కన నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ప్రజలు నిన్ను పట్టించుకోవట్లేదని తెలుసు. బట్ స్టిల్ యు ఆర్ ఎడిక్టెడ్ టు దట్ ఆల్కహాల్. ఆ భయంకరమైన ఆల్కహాల్కి నువ్వు బానిసైపోయావేమో. ప్రభు మాట్లాడుతున్న మతి చెడిపోతుంది ఈ రోజుల్లో. చేయకూడని పనులు చేయడానికి మనిషి త్వరపడుతున్నప్పుడు ఆ ఒత్తిడిలో జరుగుతున్న భయంకర కార్యాలు. ప్రభునందు ప్రియులారా, ప్రతి వాని గుండె బలహీనం అయిపోయింది. శారీరకమైన గుండె బలహీనం అయిపోతుంది,
మానసికంగా మానవుడు గుండె ధైర్యాన్ని కోల్పోతున్నాడు. పాపం మనిషిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసేస్తూ ఉంది. లుస్త్రలో ఉన్న ఆ యవనస్తుడు బలహీనుడు, బలహీనమైన మోకాళ్ళు ఉన్నాయి, బలహీనమైన గుండె అనే విషయాన్ని మనం చూసాం. మూడో మాట దగ్గరికి వస్తాను చూడండి. జెర్మాయా చాప్టర్ 6:24, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదివితే దానిలో బలహీనమైన చేతులు అనే మాటను నేను చూశాను. చదవండి 6:24. దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి. మా చేతులు ఏమైపోతున్నాయి? బలహీనమైపోతున్నాయి. ప్రసవించు స్త్రీ వేదన పడునట్లుగా మేము వేదన పడుచున్నాము. చాలండి. దాన్ని గురించిన వర్తమానం విని మా చేతులు ఏమైపోయినాయి? బలహీనమైన చేతులు. కొంతమంది చేతులు చూడండి, చిన్న వస్తువులు కూడా పైకి లేపలేరు కదా, వణుకుతూ ఉంటాయి ఇలా చేతులు, బలహీనమైపోయినాయి. నేను వాళ్ళ గురించి మాట్లాడడంలా, మనందరికీ మంచి చేతులు ఉన్నాయి, కానీ ఈ చేతులతో ఏ పని చేయలేకపోతున్నాం, మనం మంచి పనులు చేయలేకపోతున్నాం. ఫీబుల్ హ్యాండ్స్, బలహీనమైన చేతులు, చేయకూడని పనులు చేయడానికి మన చేతులు వినియోగిస్తున్నాం, చేయాల్సిన మాత్రం చేయట్లేదు. ఓ ప్రశ్న అడుగుతాను, మీరు మనస్ఫూర్తిగా ఎవరికైనా సహాయం చేసి ఎంతకాలం అయింది ఈ చేతులతో? అది ఎవరైనా కావచ్చు, మీ బంధువులే కావచ్చు, మీ తోటి విశ్వాసులే కావచ్చు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ చేతులతో, మీ చేతులతో సహాయం చేసి ఎంతకాలం అయింది? ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకుని మీ చేతులు ఎంతకాలం అయింది? కష్టాల్లో ఉన్న వారిని లేవనెత్తడానికి మీ చేతులు ఎప్పుడైనా ముందుకు చాపారా? బలహీనమైన చేతుల్లో, ఈ చేతులతో అన్ని పనులు చేస్తున్నాం కానీ దేవుని పనులు చేయట్లేదు. చాలామంది దేవుడు వారికి మంచి చేతులు ఇచ్చారని చెప్పి ఆ చేతులు కొంచెం బలం ఉంటే అందరినీ కొట్టడానికి ఏం చేస్తూ ఉంటారు? వినియోగిస్తుంటారు. పురుషులు జాగ్రత్త, కొన్ని కుటుంబాల్లో పురుషులు మాట్లాడితే భార్య మీదకి ఏం చేస్తారు? చేయెత్తుతూ ఉంటారు. నోరు మూసేయి, గట్టిగా మాట్లాడమంటే కొట్టేస్తాను, మీ అమ్మగారింటికి పంపించేస్తానంటే. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళలేక, ఆ బాధలు పడలేక, నిజంగా పాపం ఆమె ఆ శ్రమ సహిస్తూ భరిస్తూ ఆ ఇంట్లో అలా ఉండిపోద్ది. అది ఇంకా లోకు కట్టేస్తారు కొంతమంది. నేనేమన్నా, నా భార్య నన్ను ఏమంటలేదు కానీ చెప్పి మాట్లాడితే చేతులు ఎత్తాను. జాగ్రత్త సుమా, నువ్వు కొట్టింది నీ భార్యకి ఒక గంటలో అరగంటలో తగ్గిపోద్ది, కానీ దేవుడు కొట్టాడంటే మాత్రం నువ్వు లేవలేవు. తెలుసా ఆ విషయం నీకు? ఎప్పుడు నీదే పై చేయి అనుకుంటున్నావు, నీ గర్వంతో నీవే అన్నీ సాధించేసుకున్నాను అనుకున్నావు, భయపెట్టి అందరినీ ఏదో సాధించేస్తున్నావు. చాలా జాగ్రత్త సుమా. ఒకరోజు దేవుడు కనుక కొట్టాడు అంటే నీ జీవితంలో మరలా లేవలేవు పైకి. చాలామంది జీవితాలు అంటే జరిగింది. దేవుడు కృపనిచ్చి చూస్తూ ఉన్నాడు, ఇంకా నువ్వు మారుతావు, ఇంకా తిరుగుతావు అని వైపని, ఇంకా నువ్వు పెచ్చిపోతుంటే దేవుడు నువ్వు ఇంకా పెచ్చిపోకుండా ఉన్నట్లుగా ఒక్క దెబ్బ వేశాడంటే ఇబ్బంది పడతావు చాలాసార్లు. చేతులు బలహీనమైపోయినాయి అంటే దేవుని పనులు చేయడానికి మనం చేతులు వినియోగించట్లేదు, కానీ వ్యర్థమైన వాటిని చేయడానికి మన చేతులు వినియోగిస్తున్నాయి. కొంతమంది ఈ చేతులు దొంగతనం చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఏదో వాళ్ళ సరుకులు అన్నట్టుగా తెచ్చేసుకుంటూ ఉంటారు. ఏమండి మీరు తీసుకెళ్ళి, అయ్యో మీదా అండి, నాదనుకున్నానండి. వాళ్ళింట్లో నీ వస్తువు ఎందుకు ఉంటుంది? సర్దుకోవడానికి తప్ప. కొంతమంది షాపులకు వెళ్తారండి, షాపులకు వెళ్ళి ఊరకనే ఉండరు, ఇది మందే అన్నట్టుగా అందులోంచి ఏదో ఒకటి తెచ్చేసుకోవాలి. జాగ్రత్త. అలాంటి ఆలోచన నీలో ఉందో, మన దగ్గర ఎవరు లేరనుకోండి, బహుశా ఎవరైనా అలాంటి ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు షాపులకు వెళ్ళి కొంతమంది షాప్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సీసీ కెమెరాలన్నీ వచ్చేసి దొరికేస్తున్నారు చాలామంది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒక ఆమె బంగారం కొనడానికి బంగారం షాప్ దగ్గరికి వెళ్ళింది. అల్ట్రా రిచ్, వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకే తెలియదు, చాలా ధనవంతులే. ఆవిడ కొనుక్కోవాలంటే ఆ షాప్ మొత్తం కొనుక్కోగలదు, కానీ అదేంటో కానీ ఆమెకి ఈ అలవాటు ఒకటి ఉంది. వెళ్ళింది, ఏమండి ఇలా బట్టరండి అని చెప్పి మెల్లగా మన హ్యాండ్ బ్యాగ్లో వేసేసి నాకు ఫ్లైట్ టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోతున్న 2 నిమిషాలకి 4 పోలీసులు వెనకాల వస్తున్నారు. మనకేమైనా సెక్యూరిటీ ఇస్తున్నారా? రా సెక్యూరిటీ అని చెప్పి లోపల తీసుకెళ్ళారు. నీవు బంగారం దొంగిలించావు, అబ్బే నా మీద అబండాలు వేసేస్తున్నారు అంది. వెంటనే సీసీ కెమెరా మొత్తం ఓపెన్ చేశారు, హ్యాండ్ బ్యాగ్లోకి వేసేసింది. లేక కాదు, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ అలవాటు అలాంటిది. కొంతమంది చాలాసార్లు లేక దొంగిలిస్తున్నారు అనుకుంటామా? కాదు, వాళ్ళకు ఉంటాయి, కానీ అదొక అలవాటు అన్నమాట. చేతి దురద. ఈ చేతులతో చేయకూడని పనులు చేయడం. మన చేతులు ఏ పనులు చేయాలా? అందరూ చెప్పలే, ఏ పనులు చేయాలా? దేవుని పనులు చేయాలా. మన చేతులు సత్క్రియలతో నింపబడాలి. ఎవరైనా కన్నీరు కారిస్తే మన చేతులు కన్నీరు తుడిచేవిగా ఉండాలి.
ఇబ్బందులు ఉన్నవారు కనబడినప్పుడు మనకు తోచినంత సామర్థ్యం కొలది మనం సహాయం చేసే వారంగా ఉండాలి, కానీ ముఖం దిప్పుకుని వెళ్ళిపోయే వారంగా ఉండడానికి లేదు. లుస్త్రలో బలహీనమైన వ్యక్తి, అలాంటి లక్షణాలే మనలో. బలహీనమైన మోకాళ్ళు ఉన్నాయి, బలహీనమైన గుండె ఉంది, బలహీనమైన చేతులు ఉన్నాయి. మన జీవితమే దానిలో కనబడతా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు సువార్త ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేసింది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద గాస్పెల్ ఆఫ్ జీసస్ బ్రాట్ ఎన్ అస్టానిషింగ్ చేంజ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయడానికి కారణం దేవుని సువార్తను విన్నాడు, ప్రభువు మాటలు వినడానికి ఆసక్తి చూపించాడు. అతని జీవితంలో బలహీనత నుండి దేవుడు విడిపించి బలహీనమైన పాదాలు కలిగి అక్కడికి వచ్చాడైతే కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గంతులు వేసుకుంటూ నడువసాగెను. వాట్ ఎ ఫినామినల్ మిరకల్! దేవుడు చేసిన అద్భుతం ఎంత గొప్పగో ఆలోచించండి. ఈ రోజున బహుశా నీ జీవితంలో కూడా అలాంటి చతికిలబడిన పరిస్థితి, బలహీనమైన అనుభవాలు నీలో ఉంటే నీ దేవుడు నిన్ను తన బలంతో నింపాలని కోరుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్ కెన్ ఫిల్ యూ విత్ హిస్ స్ట్రెంగ్త్ టు వాక్ ఫర్ హిమ్. ఆయన కోసం నడవడానికి, ఆయన కోసం జీవించడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా ఆయన కోసం జీవించడానికి కావలసిన బలాన్ని దేవుడు మనకు తన వాక్యము ద్వారా, తన సువార్త ద్వారా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఎలాంటి దుస్థితులు నీవు ఉన్నా, వెన్ యూ కమ్ టు జీసస్, గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. లోక సంబంధమైన వ్యక్తులు ఏ ఒక్కరు కూడా నీలో గొప్ప మార్పును తీసుకురాలేకపోవచ్చు. లోక సంబంధమైన ఏ వ్యక్తులు కూడా నీలో ఒక మార్పును తీసుకురాలేకపోవచ్చు. లోక సంబంధమైన ఏ వ్యక్తులు కూడా నువ్వు అనుకుంటున్న మార్పు నీకు ఇవ్వలేకపోవచ్చు. కానీ గాడ్ కెన్ గివ్ యూ దట్ చేంజ్. ఆ మార్పు దేవుడు నీకు ఇవ్వగలడు, నీ జీవితంలో కార్యాలు జరిగించగలడు. ఎంతోమంది జీవితాలు నేను చూస్తుంటాను. చాలామంది యవన బిడ్డలు ప్రభు కోసం జీవించేవారు. ఒక యవనస్తుడు చాలా సంవత్సరాల క్రితం మన దగ్గరికి వస్తుండేవాడు. అతని సాక్ష్యాన్ని అనేక చోట్ల నేను చెబుతూ ఉంటాను. వాస్తవానికి ఒక లవ్ ఫెయిల్యూర్లో, తీవ్రమైన డిసప్పాయింట్లో చనిపోవడానికి నిర్ణయించుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్. ఇంట్లో తల్లిదండ్రులు బీటెక్ చదువుకుంటాడని చెప్పి అడ్మిషన్ ఫీజు కట్టి ప్రతి సంవత్సరం కూడా డబ్బులు పంపిస్తూ ఉంటే ఈ వ్యక్తి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇంకా చదువు ఏమీ లేదు, డబ్బులన్నీ కూడా ఆమెకే స్పాన్సరింగ్ అనమాట. చెప్పండి, ఎవరికి స్పాన్సరింగ్? ఫోన్ బిల్ దగ్గర నుండి అన్నిటి కూడా ఈ అబ్బాయి దగ్గరే తీసుకుంటుంది ఆ అమ్మాయి. మంచి ఉద్దేశంతోనో చెడు ఉద్దేశంతోనో తర్వాత సంగతి, కానీ డబ్బులన్నీ కూడా ఆమె మీద ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. రోజు కాలేజ్కి వెళ్ళడం, క్లాసులన్నీ బంక్ కొట్టేయడం, అమ్మాయిని వేసుకుని తిరగడం, ఇలా జీవిస్తున్నాడు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఎప్పటికైనా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సహోదరుడు సుమారుగా 30 సబ్జెక్టులు ఎన్నో మిగిలిపోయినాయి. కానీ ఆమె ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బాయ్ అంది, గుడ్ బాయ్ అంది. అంటే ఇంక నీవు నాకు అక్కర్లేదు, నీతో నాకు సంబంధం లేదనగానే అప్పటి నుంచి ఇంక పిచ్చోడైపోవడం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు, స్నానం చేయట్లేదు, భోజనం చేయట్లేదు, చిక్కిపోతున్నాడు. పరిస్థితి అంతా చాలా భయంకరంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ప్రియులారా ఒక వ్యక్తి నా దగ్గర తీసుకొచ్చాడు. యవనొస్తుంది. అన్న చచ్చిపోయేలాగా ఉన్నాడన్న, ఒకసారి మాట్లాడండి. నా ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడడం ప్రారంభించాను. ఒక అర్ధగంట దేవుని సువార్త, దేవుని ప్రేమ యొక్క మాధుర్యాన్ని, దేవుని ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించినప్పుడు ఆ వ్యక్తి వాక్యానంతా విన్న తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు. లోక ప్రేమలన్నీ కూడా కపట ప్రేమలను గుర్తించాడు. ఆ రోజున తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అతని మతం మారిందా, కులం మారిందా? ఏం మారింది చెప్పండి? జీవితం మారింది, బ్రతుకు మారింది. యేసు ప్రభు అంటే ఈ రోజున చాలామంది కంగారు పడిపోతారు, మతాలు మారిపోతారు. ఎవరికి ఆ ఉద్దేశం? మతాలు మార్చాల్సిన అవసరం లేదు. మతాలు మార్చినందువలన ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఎందుకంటే మన పెద్దలు ఎప్పుడో చెప్పేశారు, మత్యుద్భవ మతః అన్నారు. చెప్పండి, మతం అంటే ఏంటంట? మతి నుండి ఉద్భవించింది మతం. మీరు ఏ మతాన్నైనా తీసుకోండి, ప్రపంచంలో దానికి ఒక ఫౌండర్ ఉంటాడు. ఏ మతాన్నైనా తీసుకోండి, కొన్ని రూల్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతానే. అలా అవ్వకపోతే నువ్వు లెంపలేసుకో, లేకపోతే నీకు పరలోకం లేదన్నట్టుగా, స్వర్గం లేదన్నట్టుగా మాట్లాడే చాలామంది ఉన్నారు. కానీ ప్రపంచంలో కృప ద్వారా రక్షణ మార్గాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ప్రభు అని యేసుక్రీస్తు వారు. క్రైస్తవ్యం మతం కాదు కానీ మార్గమై ఉన్నది. కొంతమంది బహుశా చరిత్రలో క్రైస్తవ్యాన్ని మతంగా చేశారేమో పూర్వదినాల్లో, కానీ వాస్తవంగా దేవుని ఉద్దేశంలో అయితే క్రైస్తవ్యం మతం కాదు, అది మార్గం. ఇప్పుడు దేవుని బిడ్డలు యేసు ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళు మతంలోకి వచ్చారా, మార్గంలోకి వచ్చారా? చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి, మార్గంలోకి వచ్చాం మనం.
ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఆ మతంలో కలిసిపోయారంటే చెప్పండి, మతంలో కలిసిపోలేదు బ్రదర్, అంతకుముందు చాలా మతాల్లో ఉన్నాను, ఇప్పుడే మార్గంలోకి వచ్చానని చెప్పండి. ఆమేన్. అది సువార్త. కొంతమంది అడుగుతారు, మీరు మతంలో దిగిపోయారట కదా, ఇదేమన్నా బురద దిగిపోవడానికి? బురదలో దిగిపోయిన మనల్ని ఏం చేశాడు చెప్పండి? పైకి లేవనెత్తాడు ఆయన. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, ఆయనకు ఒక మేనమామ గారు ఉన్నారు. ఆ మేనమామ గారు మా నాన్నగారికి 4 లక్షణాలు నేర్పించాడట. కొంతమంది మేనమామలు ఉంటారండి, డేంజరస్, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన కూడా అలాంటి వాడే. మా నాన్నగారికి నంబర్ 1 ప్యాకెట్ నేర్పించాడు. మంచి మేనమేమనండి? ఖచ్చితంగా కాదు, ముంచేసే మేనమామ ఈయన. నంబర్ 2 అబద్ధాలు నేర్పించాడు. నంబర్ 3 దొంగతనాలు నేర్పించాడు. నంబర్ 4 సినిమాలు చూడడం నేర్పించాడు. ఇవన్నీ మేనమామ గారు నేర్పించారు మా నాన్నగారికి. ప్యాకెట్ ఆడాలా, ప్యాకెట్ ఆడడానికి డబ్బులు కావాలా. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు కదా, ప్రభువుని అంగీకరించిన జోసెఫ్ విజయ్ కుమార్. వెంకటేశ్వరరావు ప్యాకెట్ ఓరకన ఆడితే ఏమొస్తుంది? డబ్బులు పట్టురాను. మామయ్య నేనేమన్నా ఇప్పుడు జాబు వాళ్ళరన్నా డబ్బులు తీసుకురావడానికి? ఎక్కడుంటాయి డబ్బులు అంటే, మీ అమ్మ బైబిల్లో పెడుతుంది. మా నాన్నమ్మ గారికి అలవాటు, డబ్బులు ఎక్కడ పెట్టేదామే? వచ్చేదే కొంచెం డబ్బులు, ఆ డబ్బులు బైబిల్లో పెట్టుకునేదా. ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళిపోయి, అమ్మా నీ బైబిల్ ఎక్కడ ఉంది అంటే, మా నాయనమ్మ గారు అనుకుంది, అమ్మో మా వాళ్ళు ఎంత మార్పు వచ్చి బైబిల్ చదివేస్తాడేమోనని అనుకుంటే, తీరా బైబిల్ తీసేది దేనికోసం? దానిలో డబ్బుల కోసం. తీసుకెళ్ళి ఆ డబ్బులు, మరి మేనమామ గారు కొంచెం ప్రొఫెషనల్ అయిన ఎక్స్పర్ట్, ప్యాకెట్లో అడిచేసి ఇడిచేసి మొత్తం లాగేసేవాడు డబ్బులన్నీ. లాగేసి, ఒరే సినిమాకి వెళ్దాంరా, మరి డబ్బులు లేవు కదా మేనమామ అంటే, నేను పెట్టుకుంటాను రా డబ్బులన్నీ. ఎవరై? మా నాన్నగారి దగ్గరే మొత్తం లాగేసి, మళ్ళీ ఆయన ఏదో ఇస్తున్నట్టుగా నేను పెట్టుకుంటాను రా అంటే, మా నాన్నగారికి ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. మా మేనమామ ఎంత ఉదార స్వభావం కలిగిన వాడు, నన్ను సినిమాకి తీసుకెళ్తున్నాడు. రాత్రంతా సినిమా వెళ్ళి 12 గంటలకి ఇంటికి వచ్చేసరికి కళ్ళన్నీ రెడ్గా అయిపోయి సినిమా చూసి నిద్ర లేకపోతే, ఆ మార్నింగే మా నాన్నగారి దగ్గరికి వచ్చి, నాయన ఇంత చదివైపోతే ఎలా నాయన అంటే, మా నాయనమ్మ గారు చదువుకుంటున్నాడు అనుకున్నారు మా నాన్నగారు. అప్పుడు మా నాన్నగారు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? మరి చదువు అంటే ఏమనుకున్నావు అమ్మా, నీకులో 2వ తరగతి అనుకున్నావా? ఇంత చదివితేనే మరి రేపు పొద్దున్న మనం మరి అది అన్నట్టుగా మా నాన్నగారు మాట్లాడా. సో ఇవన్నీ మా మేనమామ నేర్పించిన తర్వాత, మా నాన్నగారు ఒక రోజున యేసు ప్రభువుని అంగీకరించారు. సత్యాన్ని అంగీకరించి యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మేనమామ గారితో సహవాసాన్ని ప్రక్కన పెట్టారు. తప్పు, ఇంకా సహవాసం చేయకూడదని. సరే అలా ప్రక్కన పెట్టేసిన తర్వాత కొంతకాలానికి మా నాన్నగారి యొక్క మేనమామ గారు కనబడి, ఆయన అన్న మాట ఏంటో తెలుసా? వెంటనే చెప్పిన మాట, అరే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని చెడిపోతావు అనుకోలేదురా అన్నాడట. మా నాన్నగారు ఏమైపోయారట? యేసు ప్రభువుని నమ్ముకుని. అంటే ఇప్పుడు ఆయన డెఫినేషన్లో చెడిపోవడం అంటే ఏంటనమాట? మా నాన్నగారు ప్యాకెట్ ఆడటం లేదు, అబద్ధాలు ఆడడం లేదు, సినిమాలు చూడడం లేదు, లేకపోతే ఆయన చెప్పినట్టు చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో మా నాన్నగారు ఏమైపోయారు? చెడిపోయారు. ఈ లోకం ధోరణి ఇలా లేదా ఈ రోజుల్లో? పాము గరిసినోడు గట వేప పువ్వు ఇస్తే లేదా వేపాకు ఇస్తే తీయగా ఉంది ఇంకా పట్టురండి అంటాడట. మనం మామూలుగా ఉన్న వాళ్ళ వేపాకు తింటే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. పాము గరిసినోడికి ఎలా ఉంటుంది? ఆ వేపాకు తీయగా ఉంటుంది. ప్లీజ్ ఇంకా పట్టురండి అని అడుగుతారట. ఎందుకంటే విష ప్రభావం అలాంటిది, లోపల ఉన్న విషయం తారుమారు చేసేస్తుంది, పరిస్థితులను తారుమారు చేసేసింది. పాము గరిసిన వాడికి ఉప్పు నోట్లో వేస్తే చప్పగా ఉందంటాడట, ఉప్పగా ఉందంటాం. ఎలా ఉంటుంది? చప్పగా ఉందన్నాడు. ఎందుకంటే లోపల విషం ఉంది కాబట్టి ఉప్పు చప్పగాను వేపాకు తీయగాను మారిపోయింది. ప్రపంచంలో చాలామంది ఇదే ధోరణి. పాపం లోపల పెట్టుకుని మంచి ఏమో చెడు, చెడు ఏమైపోయింది, మంచి ఏమైపోయింది. బైబిల్ పట్టుకుని ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళని హేళన చేయడం, అవమానించడం, ఇగో బైబిల్ పట్టుకుని వెళ్తున్నారా భక్తిపరులు అని వారి మీద జోకులు వేసుకోవడం. అంటే మనుషులకి చెడేమో చెప్పండి మంచిగాను, మంచి చెడుగా అయిపోయాయి. అదే కొంతమంది యవనస్తులు రోడ్ల మీద బీరు బాటిల్లోనూ ఆ బ్రాందీ సీసాలు పట్టుకెళ్ళి ఎవడైనా అడుగుతున్నాడండి వాళ్ళని, అరే అది తాగి చచ్చిపోతావు, లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోద్ది, గుండె పాడైపోద్ది, యవనస్తులు చదువుకునే వయసులో ఏంటయ్యా అని ఒకళ్ళని చెప్పగలుగుతారా వాళ్ళకి? అదేమో ఫ్యాషన్ అట, బైబిల్ పట్టుకుని వెళ్తేనట అదేమో తప్పు అన్నట్టుగా చాలామంది ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పాప ప్రభావం, లోపల ఉన్న ప్రభావం అలాంటిది. గుండె బలహీనమైపోయింది, చేతులు బలహీనమైపోయి, మోకాళ్ళు బలహీనమైపోయినాయి. లుస్త్రలో బలహీనుడు
ఎవడో కాదు, మనకే ఆ జీవితం మనకి సాదృశ్యంగా కనబడుతూ ఉంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడో, దేవుని సువార్త విన్నాడో, పౌలు గారు చెబుతున్న మాట మీద లక్ష్యం ఉంచాడో, అతని జీవితంలో అద్భుతం జరిగింది. త్వరగా 3 మాటలు చెప్తాను చూడండి. అతని జీవితంలో అద్భుతం జరగడానికి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, అతని జీవితంలో అతడు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. మొట్టమొదటిగా అతడు దేవుని వాక్యాన్ని విన్నాడు అని బైబిల్లో రాయబడింది. చెప్పండి, ఏం విన్నాడట? దేవుని వాక్యాన్ని విన్నాడు. 14:9 చదవండి ఒకసారి. అతడు పౌలు మాట్లాడుట వినెను. ఆ మాట చాలండి. అతడు పౌలు మాట్లాడుతుంటే ఏం చేశాడట? గట్టిగా చెప్పాలి. ఏం చేశాడు? విన్నాడు. వినుట వలన ఏమొస్తుంది? రోమా 10:17 వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట అనేది ఎవరి మాట అయి ఉండాలా? వినమన్నారు కదని చెప్పి ఏది పడితే అది వినడం కాదు. అక్కడ మళ్ళీ వినుట వలన విశ్వాసం కలుగునని ఉంది కదని నేను చెప్పి ఏది పడితే అది వినమని ఉద్దేశం కాదు. ఆ వినడం యేసయ్య మాట అయి ఉండాలి. దేవుని మాటలు వినడంలో మనందరం కూడా ముందుండాలి. ఆ మాటలు మన హృదయంతో వినాలి. నేను అమెరికాలో నాష్విల్ అనే ప్రాంతంలో ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఒక అమెరికన్ చర్చ్, ఎక్కువ మంది అక్కడ ఆఫ్రో అమెరికన్స్ ఉంటారు, నల్ల జాతీయులు ఉంటారు అందరూ కూడా. పాస్టర్ జేమ్స్ గారు అని ఒక ఆయన మన దగ్గరికి వచ్చారు ఒకసారి. వాళ్ళ చర్చ్లో నేను దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను. కొన్ని వేల మంది ప్రజలు దానిలో ఉంటారు. నాకు మైక్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. నేను అన్నాను, మీరు అందరూ కూర్చోండి అన్నాను. నేను వాళ్ళు ఏమో నిలబడే ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళు మాట చెప్తారట నాకు, అది వినాలని వాళ్ళు లేచి నిలబడ్డారు. చెప్పండి అయితే అన్నాను. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? పాస్టర్ వెస్లీ, ప్లీజ్ డెలివర్ ద వర్డ్, వీ నాట్ ఓన్లీ హియర్ ఫ్రమ్ యువర్ ఇయర్ బట్ వీ హియర్ ఫ్రమ్ అవర్ హార్ట్ అని చెప్పి కూర్చున్నారు అందరూ. వెస్లీ గారు మీరు వాక్యం చెప్పండి, మేము చెవులతో మాత్రమే కాదు మా హృదయంతో కూడా వాక్యాన్ని వింటాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత నచ్చిందో తెలియదు నాకు ఆ మాట, ఎంత ఆనందపడిపోయినో తెలియదు. మైక్ ఇవ్వగానే వాళ్ళందరూ లేచి నిలబడి మేము చెవులతో మాత్రమే కాదు హృదయాలతో వాక్యాన్ని వింటాం చెప్పండి అని. ఆ రోజు దేవుని కదలిక చాలా అద్భుతంగా, వాక్యానికి వారు స్పందించిన విధానం, చాలామంది తమ జీవితాలు ప్రభువు సమర్పించిన విధానం చూసినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. వీ హియర్ గాడ్స్ వర్డ్ ఓన్లీ విత్ అవర్ ఇయర్స్. చాలాసార్లు మనం కేవలం ఈ చెవులతోనే మాటలు వింటున్నాం, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు మనము హృదయంతో వాక్యాన్ని వినాలని దేవుడు ఆశిస్తున్నాడు. విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. విన్న వాక్యాన్ని అనుసరణలో పెట్టగలిగితే, ఏ వాక్యం అయితే నువ్వు విన్నావో, ఏ మాట అయితే దేవుడు నీతో మాట్లాడాడో, పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని నీకు వినిపింపజేసి ఈ విషయంలో నువ్వు కరెక్ట్ అవ్వాలి, ఈ విషయంలో నువ్వు ఎదగాలి, ఈ విషయంలో సరిచేయబడాలి, ఈ విషయంలో నిన్ను అభినందిస్తున్నానని దేవుడు తన స్వరాన్ని వినిపింపజేసినప్పుడు, వెన్ యూ మేక్ చేంజెస్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్, నీ జీవితానికి సంబంధించిన మార్పులు దేవుని వాక్యం మీద నువ్వు తీసుకోగలిగితే, అసాధారణ కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. విన్నావా దేవుని మాట? వినే అనుభవం నీలో ఉందా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దైవజనుడు దేవుని వాక్యం అందించేటప్పుడు దేవుని సంఘంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది ఇలా ఉంటారు అనట్లేదు, కానీ కొంతమంది ఉంటారు ప్రతి చోట కూడా వాక్యం చెబుతున్నప్పుడు, సిస్టర్ గారు శారీ బాగుందండి, ఎక్కడండి? ఇప్పుడు అవసరమా నీకు అది? దేవుని మందిరంలో బయటికి వెళ్ళిన తర్వాత అడుగు, కొనుక్కోవాలంటే అలాంటిది కొనుక్కో. కానీ దేవుని మందిరంలో అవసరమా? బ్రదర్ ఫోన్ బాగుందండి, ఎంతండి ఫోను, ఎక్కడ కొన్నారండి, డిస్కౌంట్ ఎంత? ఈ ఇన్ఫర్మేషన్ అంతా దేవుని మందిరాల్లోనే. కొంతమంది వాక్యాన్ని వినడంలా, చాలామంది వాక్యాన్ని వినడంలా. ఓ సంఘంలో కార్పెట్లు వేస్తారట కింద కూర్చోడానికి. అందరూ కూర్చుని దానిలో వాక్యం వినకుండా కొంతమంది కార్పెట్ మీద ఐ లవ్ జీసస్. ఎక్కడ? నేను ఎవరు రాయమన్నారా మగడ? ఐ లవ్ జీసస్ అట. పాస్టర్ గారే వాక్యం చెప్తుంటే వినకుండా పెన్నోడ తీసుకుని తలకిలా కింద పెట్టేసి ఐ లవ్ జీసస్. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు? మొదట దేవుని వాక్యాన్ని వెంట నువ్వు అది వినకుండా ఐ లవ్ చేసిన 100 సార్లు రాస్తే ఉపయోగం ఉంది? ఇక్కడ కార్పెట్లన్నీ పాడు చేయడం తప్ప. వాక్యాన్ని వినకుండా కొంతమంది బైబిల్లో డిజైన్లు వేస్తూ ఉంటారు, ఫ్లవర్స్. నో, హియర్ గాడ్స్ వర్డ్, గాడ్ విల్ స్పీక్ టు యూ. నువ్వు ఎంత శ్రద్ధగా వింటావో అంత గొప్పగా నా దేవుడు మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్నాయి.
నువ్వు ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వింటావో అంత స్ట్రైట్గా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే మై గాడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. మాట్లాడడంలో నా దేవుని మించిన వాడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడుతుంటే మనకు ఆదరణ వస్తుందండి, ధైర్యం వస్తుంది. ఆయన మాట్లాడుతుంటే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట్లాడుతుంటే మన హృదయాలు మండుతాయి. అమ్మాయి దారిలో వెళ్ళిపోతున్న ఆ శిష్యులు ఒక సందర్భంలో సాక్ష్యం ఇచ్చారు. ఆయన మాట్లాడుచుండగా మన హృదయాలు మండలేదా? మంట దేవుడిస్తాడు మన హృదయాల్లో. మండే అనుభవం మనలో ఉంటుంది. విన్నాడు. చెప్పండి, అతని ప్రాబ్లము సమసిపోవడానికి కారణం అతను దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? విన్నాడు. రెండవది, అతనిలో విశ్వాసం ఉంది అని బైబిల్లో ఉంది. విశ్వాసం ఉంది అని బైబిల్లో ఉంది. అదే 9వ వచనం చదువుతున్నాం మరలా. 14:9 స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. అతనికి ఏముందట? విశ్వాసం. స్వస్థత పొందడానికి, అక్కడ ఇలా అంటాను, విజయం పొందడానికి ఈరోజు నీకేముండాలా? విశ్వాసం ఉండాలి. విడుదల పొందడానికి నీకేం ఉండాలా? విశ్వాసం. చెప్పాలి గట్టిగా. స్వస్థత పొందడానికి ఏముండాలి? విడుదల పొందడానికి ఏముండాలా? విజయం పొందడానికి ఏముండాలా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫెయిత్. వీ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అన్నాడు పౌలు మహాశయుడు. మనం వెలిచూపు వలన కాక విశ్వాసపు చూపు వలన ఏం చేస్తున్నాం? మనం నడుస్తున్నాం. లోక సంబంధమైన వ్యక్తులందరూ వెలిచూపు ఉంది వాళ్ళకి, కానీ దేవుని బిడ్డలకు విశ్వాసపు చూపు ఉండాలా? విశ్వాసపు చూపు ఉండాలా? వెలిచూపు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది కనబడితే అది కావాలనుకోవడం వెలిచూపు. ఉందా అలాంటి? కొంతమంది ఏది కనబడితే అది కావాలనుకుంటారు. విశ్వాసపు చూపు ఏమంటారు తెలుసా? నా దేవునికి ఏది ఇష్టమో అది కావాలనుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా నీకేది ఇష్టమో అది నాకు ఇవ్వు ప్రభువా. అది విశ్వాసపు చూపు. వెలిచూపు ఏంటంటే నాకేది ఇష్టమో నాకు అది దొరికేయాలని. ఎక్కడో చూస్తుంది ఒక అబ్బాయిని, ఇంకంతే నేను ఫిక్స్ అయిపోయిన ఆ అబ్బాయి కావాలంతే. మారు మనసు పొందాడా, బైబిల్ చదువుతాడా, ప్రార్థన ఏం అక్కర్లేదండి. నేను మొదటి చూపులోనే ఏం చేశాను? ప్రేమలో పడ్డాను. పడతాము మరి, జాగ్రత్త. మొదటి చూపులోనే అమ్మాయి నచ్చేసిందండి. అందరూ ఎలా ఉంటారు అంటలేదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, తెల్లగా ఉందని చేసుకున్నానండి, జీవితం అంతా నల్లగా అయిపోయిందని అన్నాడు ఆయన. వెలిచూపు ఇలాగే ఉంటుంది. అంటే తెల్లగా ఉన్న వాళ్ళని చేసుకోవద్దని నేను అంటలేదు. రంగే చూస్తున్నావా, ఇబ్బంది పడతావు ఒక రోజున. కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. రంగు ప్రాముఖ్యం కాదు. వివాహ వయసు వచ్చినప్పుడు చాలామంది నీ యొక్క ఎంపిక ఎలా ఉంది? అమ్మాయి ఉద్యోగం, అబ్బాయి ఉద్యోగం, కట్నం ఎంత ఇస్తారు, అదంతా ఓకే అయితే ఇంకోకే. ప్రార్థన చేస్తుందా, వాక్యం చదువుతుందా, లేదా విశ్వాసంలో ఉన్నాడా, ఇవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ తర్వాత చూసుకుందాంలేండి. తర్వాత చూసుకోవడం ఏమీ లేదక. ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడిపోతున్నారు. ప్రార్థించే, బలంగా ప్రార్థించే. దేవా నాకు నచ్చింది కాదు, నీకు నచ్చింది నాకు ఇవ్వాలా. ఏవెన్ నీ దృష్టిలో ఉన్నవాళ్ళు, నీ చిత్తంలో ఉన్నవారు, నాకు ఏది మంచిదో నీకు తెలుసు కాబట్టి అది ఇవ్వండి ప్రభువా. నాకు మంచిది కాంది ఏది నాకు వద్దు. చెప్పావు ఎప్పుడైనా దేవునితో? దట్ ఈస్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. అది నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నావు అనడానికి సూచన. ఒక చిన్న పిల్లవాడు తల్లితో పాటు కిరాణా కొట్టుకొచ్చాడు. తల్లి లిస్ట్ ఇచ్చింది. కిరాణా కొట్టు ఆయన ఆ లిస్ట్ అంతా కూడా చదివి ఆ పొట్లాలన్నీ కడుతున్నాడు. ఈ లోపల చిన్న పిల్లవాడు అతని వైపు చూస్తున్నాడు. పిల్లలు షాప్ ఓనర్ వైపు చూస్తున్నాడంటే దేనికోసం? ఏదైనా ఇస్తాడేనా, చాక్లెటో బిస్కెట్టో జీళ్ళో ఏవో ఇస్తూ ఉంటారు కదా. సరే ఇలా చూస్తూ ఉంటే ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు కదా, పిల్లవాడు చూస్తున్నాడని చెప్పి ఒక సీసా మూత తీసి, బాబు తీసుకున్నాను, చాక్లెట్లు తీసుకో అన్నాడు. ఈ కుర్రాడు తీసుకోవట్లేదు, ఇలాగే ఉన్నాడు. చిన్న పిల్లవాడు చేతులు కట్టేసి ఉన్నాడు. మళ్ళా అన్నాడు ఆయన, బాబు తీసుకోబోయా త్వరగా అన్నాడు. నేను తీసుకోనండి అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఆయన చేయి పెట్టి తీసి ఇవ్వగానే ఇలా చొక్కా ఇలా పట్టేశాడు. ఎందుకంటే బుల్బుల్ చేతులు కదా సరిపోవట్లేదు, చొక్కా పట్టేశాడు. ఇలా పెట్టుకుని ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఎరా అంకులేమో తీసుకోమంటే నువ్వు తీసుకోవట్లేదంటే వీడేమన్నాడు తెలుసా? ఓసి పిచ్చి మమ్మీ, తీసుకోమంటే నా చెయ్యి ఎంత ఉంది, రెండో మూడో వస్తే ఆయన చెయ్యి ఉందా, కౌంట్ ఆయన చెయ్యి ఎంత ఉంది, ఆయన ఇచ్చాడంటే ఎన్ని వస్తాయి, ఇదిగో ఇన్ని వచ్చాయి.
నేను తీసుకుంటే ఒకటో రెండో, నా దేవుడిస్తే సర్వ సమృద్ధి. ఆమేన్, హల్లెలూయా. నేను తీసుకుంటే, నేను లాక్కుంటే ఒకటో రెండో, కానీ నా దేవుడు కృమ్మరిస్తే, మై గాడ్ షవర్స్ హిస్ బ్లెస్సింగ్ ఇన్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ అబౌట్ ఇట్. సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. బి ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్ గాడ్. వర్షిప్ ద లార్డ్ విత్ జెన్యూన్ హార్ట్. యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించి, దేవుని స్తుతించు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అదే జరిగింది ఇక్కడ. స్వస్థత పొందడానికి విశ్వాసం ఉందని గుర్తించాడు. నీకుందా విశ్వాసం? ప్రభు కార్యాలు జరిగిస్తాడని నమ్ముతున్నావా? నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడని విశ్వాసం నీలో ఉందా? లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుని దగ్గరకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఏమిస్తాడని, ఫలము దయచేయువాడిని నమ్మవలను కదా. పౌలు భక్తుడు రాస్తూ ఈ మాట హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో 2 విషయాలు నమ్మాలి. ఒకటి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. రెండవది, తన్ను వెదికే వారికి ఏమిస్తాడు? ఆయన ఫలాన్ని ఇస్తాడు. ఏ ఒక్కరిని నిరుత్సాహంతో పంపించేవాడు కాదు నా దేవుడు. ఆనాడు యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ మేలులు మోసుకునే వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు ఒట్టి చేతులతో వెళ్ళలేదు. నా దేవుడు విశ్వాసాన్ని పరిమాణంతో కొలిసి అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కీప్ ట్రస్టింగ్ జీసస్. కొన్నిసార్లు విశ్వాసం ఉంచడం ఫూలిష్నెస్గా కనబడొచ్చేమో అందరికీ. నీ విశ్వాసం కొంతమందికి హేళనగా కనబడొచ్చేమో, కానీ కీప్ ట్రస్టింగ్ జీసస్. నమ్ము, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. 3వ మాట చెప్తాను చూడండి. 14వ వచనం 10వ వచనం మనం చదివితే, అతడు విన్నాడు. రెండవది, అతనిలో విశ్వాసం ఉంది. మూడవది, అతడు విధేయత కలిగి ఉన్నాడు. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అతడు గంతులు వేసి ఏం చేశాడట? అందరూ ఇప్పుడు నా వైపు వినండి జాగ్రత్తగా. విశ్వాసం ఉందని పౌలు గారు గుర్తించారు. దగ్గరికి వెళ్ళి నీవు లేచి నడువు అనగానే, ఎక్కడ నలవనండి పౌలు గారు, చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి అండి. ఇదిగోండి ఈ బ్రదర్ రోజు తీసుకొస్తాడండి నా దగ్గరికి, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతూ ఉంటాడండి. ఇదిగోండి ఆ బ్రదర్ అండి షాప్కి వెళ్ళాలంటే తీసుకెళ్తాడండి, నా వల్ల కాదులేండి, నేను నడవలేనులేండి అని అన్నాడు ఆయన. ఒక మాట దైవజనుడు చెప్పినప్పుడు ఆ మాటకి ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా అందరూ. ఏముంది అతనిలో? విధేయత. నువ్వు లేచున్నాడు అంటే, పౌలా నీకు తెలీదా నా కాళ్ళు బలహీనంగా ఉన్నాయని, నేను చిన్నప్పటి నుండి ఇదే స్థితిలో ఉన్నా, నీకు తెలీదా? హౌ డేర్ యూ టు టెల్ మీ టు వాక్? హౌ డేర్ యూ టు టెల్ మీ టు రైజ్ అప్ అండ్ వాక్? బలహీనమైన పాదాలు కలిగి రోజు ఇక్కడే కూర్చుని పరిస్థితిలో ఉన్న నన్ను లేచి నడవమని ఎలా చెప్పగలుగుతున్నావు? హౌ కెన్ ఐ వాక్ అని ప్రశ్నించలేదో. నిజమైన విశ్వాసం విధేయతే చూపిస్తుంది కానీ ప్రశ్నించదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. Whenever God gives you a word, దేవుడు ఎప్పుడైనా నీకు ఒక మాట ఇచ్చినప్పుడు, ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఒక మాట ద్వారా దేవుడు నిన్ను సంధించినప్పుడు, మీరు ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు ఇక్కడ నా గురించే మాట్లాడతానని అనిపించిందా మీకు ఎప్పుడైనా? చెప్పండి, అనిపించిందా లేదా? వెస్లీ గారికి ఎవరో చెప్పేసి ఉంటారు నా గురించి, అందుకనే నా గురించి మాట్లాడేస్తున్నాడు ఆయన అని ఎప్పుడైనా అనిపించిందా? ఎస్, చాలాసార్లు అనిపించవచ్చు. లేదా నా స్థితి అంతా కూడా దైవజనుడికి ఎలా తెలుసు, ఉన్నదన్నట్టుగా నా గురించి మాట్లాడుతున్నాడు అని అనిపించిందా? మీ మీద రీసెర్చ్ చేసేంత టైం మాకు లేచిస్తున్నాడు. అక్కడే నువ్వు విధేయత చూపించాలా, ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన కార్యాలు జరిగించే దేవుడు ఆయన. విధేయత, ఒబీడియన్స్ టు ద వర్డ్. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి నేను వల వేయడానికి సిద్ధపడుతున్నాను. నీ స్థానంలో మరి ఎవరైనా చెప్పుంటే నేనేమనేవాడిని తెలుసా? నా వల్ల కాదనేవాడిని. కానీ నువ్వు చెప్పావు కాబట్టి ప్రభువా, ఐ కెన్ డూ దాట్. ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు. రాత్రంతా ప్రయాసపడ్డాడట, ఒక్క చేప కూడా దొరకలేదు. నేను అనుకుంటాను ఒక్కటే దొరుకున్న ఇంటికి వెళ్ళి కూర చేసుకుని తిందాం అనుకున్నాడేమో పేతురు గారు. ఒక్కటి కూడా దొరకలేదు. హౌ స్ట్రేంజ్ ఇట్ వాస్. ప్రభు వచ్చి పేతురు వలవేయి అనగానే పేతురు ఇలా అనలేదు, ప్రభువా నీకు బోధ చేయడం తెలుసు, నువ్వు బోధ చేసుకో, నాకు చేపలు పట్టడం తెలుసు, నేను చేపలు పట్టుకుంటాను అన్నాడా? మనమైతే అలా అంటాం. ప్రభువా ఈ విషయంలో నీకు ప్రావీణ్యత ఏముంది నాయన, ఈ విషయంలో నీ ప్రమేయం ఏంటి? నేను కదా చేపలు పట్టేవాడిని, ఎప్పుడు ఎక్కడ ఏ రంగు చేపలు ఉంటాయో నాకు తెలుసు. కొంతమంది జాలర్లు ఎంత ఎక్స్పర్ట్స్ అంటే నీటి రంగును బట్టి ఆ క్రింద ఏ చేపలు ఉన్నాయో చెప్పగలుగుతారట, ఆ కలర్ని బట్టి కూడా చెప్పగలుగుతారు. అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు చేపలు పట్టడంలో.
అండ్ నో డౌట్ పీటర్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. కానీ దేవుడు చెప్పాడు మాట, నువ్వు లోతుకు నడిపించు వలవే. దేవుని మాటకు లోబడి పేతురు ఎప్పుడైతే వల వేశాడో, ఒకటి కాదు 2 దోణులంటే ఏమొచ్చాయి? చేపలు వచ్చాయి. వెంటనే వెళ్ళి ప్రభు పాదాల మీద పడిపోయాడు. ప్రభు, నేను పాపాత్ముడినయ్యా, నన్ను క్షమించు. వా, వాట్ ఎ కన్ఫెషన్, వాట్ ఎ రికగ్నిషన్. 2 చేపలు, 2 దోణులంటే చేపలు దొరికినాయి అని చెప్పి సంబరపడ్డం తర్వాత సంగతి. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా పేతురు గుర్తించాడు, లార్డ్, ఐఎమ్ అన్వర్తీ టు రిసీవ్ యువర్ మిరకల్. ఈరోజు దేవుని మాట ప్రకారం చేయడానికి నువ్వు ఇష్టపడితే, అది దేవునితో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు అది కష్టంగా అనిపించవచ్చు, రీజనింగ్ దొరకపోవచ్చు, లాజిక్ దొరకకపోవచ్చు, రేషనల్గా అనిపించకపోవచ్చు. బట్ వెన్ యూ కెన్ ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్, మిరకల్స్ విల్ బి డన్. అద్భుతాలు జరుగుతాయి. బలహీనమైన పాదాలతో మోసుకుని తీసుకొచ్చారు ఎవరో, కానీ వెళ్ళేటప్పుడు గొంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతడే ఓ సాక్ష్యం అయిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూసిన వాళ్ళందరూ, అరే ఏంటి చేంజ్, ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఏంటిది, ఈ అద్భుతం ఏంటి, ప్రకటిస్తున్నాడు సువార్త. నేను అనుకుంటాను లుస్త్ర అనే ఆ ప్రాంతంలో దైవజనులు చేసిన అద్భుతం ద్వారా. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత సంగతి. కానీ ఈ వ్యక్తి పర్టికులర్గా దేవుని సాక్షిగా నిలబడి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మరిన్ని జరగడానికి సహకరించి ఉంటాడు. దిస్ ఈజ్ యువర్ టర్న్ మై ఫ్రెండ్. ఈరోజు దేవునితో మాట్లాడే వాక్యం ద్వారా దేవునికి నిన్ను సమర్పించుకో. ఆయన మాటను విను, విశ్వాసం ఉంచు, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించు. నీ జీవితంలో సమస్యను కూడా దేవుడు స్తుతిగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.